మరికొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము. దయచేసి మనందరం కూడా మీ బైబిల్ తీసి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము. మొదటి 3 విషయాలు మనం చదువుకున్నాం. 4 విషయాలు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటకు యెరొబెయాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు టైం లేదు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో కూడా ఒక టైంలో ఏమైపోయిందంటే, మొదట్లో నుంచి దావీదు పరిపాలన చేశాడు, సౌలు తర్వాత ఎవరెవరు పరిపాలన చేశాడు? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని. సౌలు మొదటి రాజుగా ఉన్నాడు, దావీదు, సొలొమోను. దీని తర్వాత వచ్చేసేపాటికి రెహబాము స్టార్ట్ చేసినాడు. కానీ దాని తర్వాత వారు గోత్రాలు విడిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు రెహబాము 2 గోత్రాలు పరిపాలన చేస్తున్నాడు. దాని తర్వాత యెరొబెయాము అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినాడు. ఆ యొక్క కథ అంతా మనకు తెలుసు. 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెహబాము పరిపాలన చేస్తున్నాడు. బట్ కొంతకాలానికి ఏమైపోయిందంటే, కొన్ని నెలలకు అనేటువంటి టైం అనేటువంటి తెలియదు, కానీ చాలా త్వరగా ఏమైపోయిందంటే రెహబాము తన తండ్రి వల్లే, తన తండ్రి కంటే కఠినాత్ముడుగా అతను కనబడుతున్నటువంటి వాడుగా తను చెప్పినాడు. నా తండ్రి యొక్క నడుము కంటే నా చుట్టికన వేలు ఇంకా బాగా లావుగా ఉంటది, బరువుగా ఉంటది అనేటువంటి రీతిలో తను చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క సంకల్పము చొప్పునే ఇక్కడ 2 గోత్రాలకు రెహబాము రాజైనాడు, 10 గోత్రాలకు యెరొబెయాము అనేటువంటి వ్యక్తి రాజైనాడు. అయితే ఇక్కడ ఏంటంటే, యెరొబెయామును దేవుడు రాజుగా ఏర్పరచుకున్న తర్వాత అతను తన యొక్క రాజ్యము, అంటే రాజ్యం అంటే ప్రజలైనటువంటి వారు అటు ఇటు వెళ్ళిపోతారేమో, దేవుడు అతను రాజుగా చేసినప్పుడు దేవునికి అతను లోబడాల్సినటువంటి వ్యక్తి, దేవునికి విధేయత చూపించాల్సినటువంటి వ్యక్తి. దేవుడు దావీదు అంటాడు, నేను ఏ పాట పాడను, నా ఇంట్లో నేను కనిష్ఠుడను, నా యొక్క కుటుంబం ఎలాంటిది, అలా తగ్గించుకున్నటువంటి వాడుగా దావీదు ఉంటాడు. కానీ ఇక్కడ మనం యెరొబెయాము విషయంలో మనం చూసినట్లయితే, యెరొబెయాము ఈ యొక్క దావీదు వంశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు ఉన్నటువంటి వారి మీద రాజుగా అక్కడ నియమించినాడు. కానీ అతను ఏం చేశాడంటే, భయపడిపోయినారు. ప్రజలైనటువంటి వారు అటు ఇటు వెళ్ళిపోతారేమో, మరలా రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో అనేటువంటి రీతిలో యెరొబెయాము భయపడిపోయి విగ్రహారాధన అనేటువంటిది అతను స్టార్ట్ చేసినాడు. ఏమేం చేసినాడు? దానులో ఒక దూడను, బేతేలులో ఒక దూడను అతను చేయించినాడు. అంటే ప్రజలైనటువంటి వారికి ఏం చెప్పినాడంటే, ఇశ్రాయేలులకు దేవుడు ఈ యొక్క దూడే, ఇశ్రాయేలు వాళ్ళ ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించినటువంటి మీ దేవుడు ఇవే అని ప్రజలైనటువంటి వారిని దేవుని నుంచి ఇతను దూరస్తులుగా అతను చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అలాగనే అతను చేసేటువంటి మరికొన్ని కార్యాలు ఏంటంటే, యాక్చువల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొదటి విషయంలో మనం చూస్తాం, ఆ యొక్క ఉన్నత స్థలముల మీద అతను నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క పండుగలు వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం మీద ఎవరు వెళ్తారు? బలిపీఠం దగ్గర అర్పణలు ఎవరు చేస్తారు? యాజకులైనటువంటి వారు చేస్తారు. కానీ ఇక్కడ యెరొబెయాము తనే బలిపీఠం ఎక్కి అక్కడ చేయనటువంటి యాజకులు చేయనటువంటి కార్యాలు ఇతనే చేస్తున్నటువంటి వాడిగా చూడండి. ఈ ప్రకారం అతను యోచించిన దానిపై 8వ మాసం 11వ దినమందు బేతేలులో తన చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చాను. మరి ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయటకి తానే బలిపీఠమును
ఎక్కినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరిని కొంతమందిని లేవనేటువంటి వారిని ఏర్పాటు చేసుకుని వారిని ఈ యొక్క దేవుని యొక్క కార్యములు అంటే బలు అర్పించడం కానీ యాజకత్వం అనేటువంటిది వారికి దేవుడు అప్పగించినాడు. కానీ ఇతను చేయటువంటిది ఏంటంటే తను భయపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఏం జరుగుతుందో తనే సొంతంగా నిర్మించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మాట తప్పకుండా మనం వినేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు పేరు ప్రతిష్టలు లేనటువంటి వ్యక్తులను కూడా ఉన్నతటువంటి మెట్లు దేవుడు పెట్టగలటువంటి సమర్థుడు. ఆయన చేసినాడు. దావీదు ఉన్నాడు. ఎలాంటి వాడు దావీదు? గొర్రెలు కాపాడుకున్నటువంటి వాడు. ఏమాత్రం యోసేపు ఉన్నాడు. ఎలాంటి వాడు? చిన్నవాడు, కనిష్ఠుడు ఉన్నటువంటి వాడు. ఎక్కడెక్కడో గుంట్లో పడ్డాడు, పొతిఫర్ ఇంట్లో పడ్డాడు, జైల్లో పడ్డాడు. ఇలాంటి స్టెప్స్ లో కూడా అంతట్లో కూడా తన నమ్మకస్తులుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నతటువంటి మెట్లు యోసేపును పెట్టినాడు. దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు. శూన్యము నుంచి సృష్టిని దేవుడు చేసేటువంటి వాడు ఉన్నాడు. తన మాట చొప్పున అన్నిటిని కూడా నియమించినాడు, నిర్ణయించినాడు. కాలములను, సమయములను అన్నిటినీ దేవుని యొక్క మాట చొప్పున అన్ని కూడా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా సరే. సో దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. కానీ ఈ యొక్క యెరోబాము దేవుని మీద ఆధారపడేటువంటి వాడిగా ఇతను లేడు. తనంతటికి తనే బలిపీఠం ఎక్కినటువంటి వాడిగా యెరోబాము కనపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతుండగా దేవుడు అక్కడ ఒక వ్యక్తిని అక్కడికి దేవుడు పంపించినాడు. ఎవరు చూడండి, ఈ క్వశ్చన్లో మనం చూస్తాం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠములకు ఈ మాట ప్రకటన చేసిన. ఇతను ఎక్కడి నుంచి వచ్చినాడు? యోదా దేశం నుండి బేతేలుకి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం దైవజనుడు. ఇతను పెద్దవాడ చిన్నవాడు అనేటువంటిది కాదు, కానీ వేరే వాటిలో మనం చూస్తాం ఇతను యవనస్తులు ఉన్నటువంటి దైవజనుడిగా ఉంటాడు. అంటే ఇక్కడ ఇద్దరు దైవజనులు కనపడతారు మనకి. ఇద్దరు ప్రవక్తలైనటువంటి వారు కనపడతారు. అలాగే 2 జంతువులు అనేటువంటివి కనపడతాయి ఇక్కడ. ఈ యొక్క చాప్టర్ లో మనం అది చూస్తాం. అయితే ఈ ప్యాసేజ్ లో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే దేవుడు యోదా దేశం నుంచి బేతేలుకి దైవజనుడు పంపించినాడు. ఎందుకంటే దేవుడు ఇతను ఏర్పాటు చేసినాడు యెరోబాముని. కానీ యెరోబాము దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా అతను అడుగులు వేస్తున్నటువంటి వాడుకున్నాడు. దేవుని యొక్క కార్యములు అడ్డుగా ఉన్నప్పుడు, అవి సక్రమంగా జరగనప్పుడు దేవుడు తన దాసులైనటువంటి వారిని పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటది. దేవుడు తన కార్యములు జరిపిస్తాడు. అక్కడ నుంచి బేతేలుకు ఈ యొక్క దైవజనుడు యోదా దేశం నుంచి వచ్చేటువంటి వాడుకున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క దైవజనులకు ఉన్నటువంటి విధేయత చూడండి. ఒక రాజు దగ్గరికి వచ్చి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు యొక్క రాజుల దగ్గరికి వచ్చి వాడు మాట్లాడినారు. కానీ ఇక్కడ మనం చూస్తాం యెరోబాము అనేటువంటి రాజు దగ్గరికి ఈ యొక్క దైవజనుడు అక్కడి నుంచి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. భయం అనేటువంటిది లేదు అతనికి. భయపడేటువంటి వాడుగా లేడు. విధేయత కలిగినటువంటి వాడుగా అతను ఉన్నాడు. విధేయుడుగా కనపడుతున్నాడు. అక్కడి నుంచి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఇతనితో ప్రకటన చేస్తున్నాడు. ఎవరితో ప్రకటన చేస్తున్నాడు? ఆ యొక్క రాజుకు, అక్కడ ప్రజలైనటువంటి వారికి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యములకు వ్యతిరేకముగా మాట్లాడుతాడు. ఎవరు మాట్లాడు? బలిపీఠమా సెలవించింది ఏమనగా దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులు అతను నీ మీద అర్పించి అతను మనుషుల సత్యమును నీ మీద దహనము చేయను. చూడండి, ఈ యొక్క యాజకుడు వచ్చినాడు. అంత దూరం నుంచి వచ్చేటటువంటి వాడుకున్నాడు. అతనిలో విధేయత అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇమ్మీడియట్ గా నడిచేటువంటి వాడుగా అక్కడి నుంచి వచ్చేటువంటి వాడికి యొక్క వ్యక్తి ఉన్నాడు. ధైర్యముగా ప్రకటన చేస్తున్నటువంటి వాడిగా ఈ యొక్క దేవుని యొక్క సేవకుడు ఇక్కడ కనపడుతున్నాడు. ప్రియమైన వల్లరా మనం ఇక్కడ గ్రహించాలనేటువంటిది ఏంటంటే ఈ దినాల్లో మనము కూడా దేవుని మాటకు విధేయత అనేటువంటిది చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. మారు మనిషి పొందినటువంటి మనము, రక్షణ అనుభవంలోకి వచ్చేటువంటి మనందరము కూడా దేవుని యొక్క శిష్యులము, దేవుని రాజ్యము కట్టాల్సినటువంటి వారము. పాపము జరుగుతున్నప్పుడు మనము దాన్ని చూసి దాన్ని అలాగనే కప్పిపుచ్చేటువంటి వారిగా, నాది కాదులే అనేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఎక్కడైతే పాపం అనేటువంటి కనపడుతుందో నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి రక్షణ అనుభవంలోకి వచ్చేటువంటి వ్యక్తికి కోపం అనేటువంటిది రావాలి. సంఖ్యాకాండంలో మనం చూస్తాం ఫినెహాసు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ గుడారంలో పాపం అనేటువంటి జరుగుతుంది.
అక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఆ ప్రజలు వారు చేస్తున్నారు. అప్పుడు ఫినెహాసు ధైర్యంతో ముందుకు వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ధైర్యంతో వచ్చి ఆ యొక్క గుడారంలో జరుగుతున్నటువంటి పాపమును అతను చూస్తూ ఊరుకునేటువంటి వాడుగా లేడు. దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని యొక్క అంటే మారు మనసు పొందినటువంటి వారు, రక్షణ పొందినటువంటి మనందరం కూడా చేరేటువంటిది ఏంటంటే విధేయత అనేటువంటిది కావాలి. అలాగే మనలో పాపము చూసినప్పుడు కోపం అనేటువంటిది రావాలి. మన గృహాల్లో పాపము చూసినప్పుడు, మన బిడ్డలైన వారిలో తప్పు చూసినప్పుడు, భార్యలలో భక్తుల్లో పాపం అనేటువంటి చూసినప్పుడు దాని విషయంలో మనము కోపగించుకునేటువంటి వారికి, అంటే కోపం అంటే వారిని సరిచేటువంటి మార్గంలో మనము ఉండాలి. పాపమును మనం లక్ష్యం చేసేటువంటి వారికి ఉండకూడదు. ఇక్కడ ఫినెహాసు వలె మనము కూడా రోషము కలిగేటువంటి వారిగా ఉండాలి. చూడండి, దేవుడు రోషము కలిగేటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు. దేవుని కొరకు రోషము కలిగేటువంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఈ యొక్క యాజకుడు కూడా అక్కడి నుంచి వచ్చినాడంటే, ప్రకటన చేస్తున్నాడంటే ఈ యొక్క వ్యక్తి కూడా రోషము కలిగేటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా మనం చూస్తామని రోషము కలిగేటువంటి వాడిగా దావీదు ఉంటాడు. దేవుని యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిస్తీయుడు వాడు వస్తాడు. ఎవరు ఫిలిస్తీయుడు వాడు? ఫిలిస్తీయుడు. ఏ పాటి వాడు? జీవముగలటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు చూడండి. జలస్ కలిగేటువంటి వాడు, వల్ల రోషము కలిగేటువంటి వారిగా ఉండాలి. ఎస్పెషల్లీ యవనస్తులైనటువంటి వారు. యవనస్తులు అంటే 50 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యవనస్తులే. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసి 65 సంవత్సరాలు వచ్చింది. దాని కింద ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని పరిచయం చేయవలసినటువంటి అగత్యం వచ్చింది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టాలి. నేను అయిపోయింది నా పని. చూడండి, ఇప్పుడు మనం ఇండియా దేశంలో లైఫ్ స్పాన్ పెరిగింది. కోవిడ్ వచ్చింది, చాలా మంది హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోతున్నారు. అనారోగ్యం వచ్చి చనిపోయేటువంటి వారు. కానీ ఆ బాడీని జాగ్రత్త కాపాడుకునేటువంటి వాళ్ళు, మంచిగా నడిచేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లిమిటెడ్గా తినేటువంటి వాళ్ళు, ఇలాగ ఉన్నటువంటి వారి యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది పెరిగింది. ఇప్పుడు ఈ 60 సంవత్సరాలు అనేటువంటిది పెద్ద వయసు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఇమ్మియాళ్ళ నాన్నగారు ఉంటారు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆయన. చూడండి, మరి మెయిన్గా అయ్యగారు ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉంటారు, కనబడతారు. బైబిల్ కాలేజీలో నేను సాక్స్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చదువుకునేటువంటి రోజులు ఏంటా మీ మామగారు కూడా నీలాగా నీకంటే యాక్టివ్గా ఉన్నారన్నారు మా ప్రొఫెసర్స్. నాకంటే యాక్టివ్గా ఉన్నారు మీ మామగారు అన్నారు. చూడండి, అంటే మనం అనేటువంటి ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా మనం కూడా యాక్టివ్గా ఉండాలి. పాపం చూసినప్పుడు కోపం రావాలి. దేవుని పరిచర్య విషయంలో రోషం కలిగిన వారిగా మనం ఉండాలి. దావీదులో అది మనం చూస్తాం. సున్నతులైనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, రోషం అనేటువంటి దేవుడు చూస్తాడు. అలాగే ఏలియా విషయంలో కూడా మనం చూస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలియా అంటాడు, జీవమైనటువంటి దేవుని సేవ నేను ఒక్కడే మిగిలాను అంటాడు. అక్కడ కర్మేలు పర్వతం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, 1 షాట్ లో ఎంతమందిని అతను చంపించేటువంటి వాడు కొన్నాడు? 400, 450, 900, 850 మందిని అక్కడ చంపించేటువంటి వాడు కొన్నాడు. రోషములైనటువంటి వాడుగా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసేటువంటి వాడు కొన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా ప్రార్థన అంగీకరించి ఈ యొక్క అగ్నిని పంపించి నా ఛాలెంజ్ని నేను విసిరాను దీని మీద. ఆ ఛాలెంజ్ విషయంలో నీ కార్యాన్ని జరిగించు ప్రభా. చూడండి, రోషము కలిగిన వాడుగా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మీరందరూ మనందరము కూడా రోషము కలిగిన వారిగా, జలస్ కలిగిన వారిగా, దేవుని కొరకు బ్రతికేటువంటి వారిగా, దేవుని కార్యాలు జరిగించేటువంటి వారిగా. చూడండి, మనము ప్రియమైన వాళ్ళ లోకాన్ని చాలా త్వరగా ముగించిపోతున్నాం. మనం అనుకోవచ్చు చాలా త్వరగా, చాలా కాలం బ్రతుకుతాం మనం ఈ లోకంలోని. స్పాన్ ఎక్కువ ఉంది, కానీ పరిస్థితులు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన వారా ఈ యొక్క వాక్యము ఈ యొక్క యెరోబాము జీవించినటువంటి టైము, బ్రతికినటువంటి టైము 928 క్రీస్తు పూర్వము 928 30 టైంలో యెరోబాము రాజుగా పరిపాలన చేసినాడు. దేవుడు ఆ టైంలో వాక్యాన్ని తన ప్రవక్త ద్వారా మాట్లాడించినాడు. ఏమని మాట్లాడించినాడు? ఒక రాజు రాబోతున్నాడు, అతను ఈ పని చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ పేరు కూడా చెప్పినాడు. చూడండి, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులు అతను నీ మీద అర్పించుడు. ఇది 928 సంవత్సరము 30 సంవత్సరములో యెరోబాము పరిపాలన చేసినాడు. చూడండి,
అయితే మనం చూసేటువంటిది ఏంటంటే యోషియా అనేటువంటి వ్యక్తి ఎంతకాలం తర్వాత వచ్చాడో తెలుసా? 327 సంవత్సరాల తర్వాత 327 సంవత్సరాల తర్వాత యోషియా 639 BCలో యోషియా పుట్టేటువంటి వాడుగా ఉన్నాడు. యోషియా పరిపాలన స్టార్ట్ చేసేటువంటి వాడుగా ఉన్నారు. 639 నుంచి 609 వరకు తన పరిపాలన చేసినాడు యోషియా అనేటువంటి రాజు. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యెరోబాము తను చెడ్డ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి, ఇదిగో నువ్వు చేసేటువంటిది మంచిది కాదు అని దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడించి యోషియా అనేటువంటి వ్యక్తి పుడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. మీరు చూడండి, రెండవ రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 23వ అధ్యాయము, 2వ రాజులు 23, 15వ వచనం చూడండి. అక్కడ 14వ వచనంలో 15వ వచనంలో, బేతేలున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారి పాపము చేటు కారకుడైన నెబాతు కుమారుడు యెరోబాము కట్టించిన ఉన్నత స్థలమును బలిపీఠమును అతను పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుగు అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి పర్వతమును కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచ్చటి పర్వతమున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులను సైన్యమును తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠంగా కాల్చి దానిని అపవిత్రపరచను. దాని తర్వాత మీరు చూస్తారు, దాని తర్వాత ప్యాసేజ్ కూడా మీరు చదువుకోండి. చూడండి, దేవుని యొక్క మాట ఎంత సత్యం అనేటువంటిది. ఎందుకు చెప్తున్నాడంటే, యెషయా కూడా ప్రకటన చేసినాడు, ప్రవచనం చేసినాడు. ఎవరి ప్రకటన చేసినాడు? చీకటిలోటువంటి జనులు గొప్ప వెలుగును చూచెదను. చీకటిలోటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారు. యెషయా ప్రకటన చేసినాడు, యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడు అనేటువంటి దాన్ని యెషయా ప్రకటన చేసినాడు, ప్రవచించినాడు. యెషయా ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాలు సుమారు తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి వారుగా పుట్టినవారుగా ఉన్నారు. ఇక్కడ యెరోబాము జీవించిన టైంలో యెరోబాముతో దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడించున్నాడు. యోషియా అనేటువంటి వ్యక్తి పుడతాడు అనేటువంటిది. ఆ రీతిగానే మనం చూసినాం. ఇప్పుడు చదివినటువంటి 2వ రాజుల గ్రంథము అక్కడ చదివినటువంటి భాగం 23వ అధ్యాయంలో మనం చూసినాం. సో కాబట్టి ప్రియమైన వారా, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది సత్యము. దేవుని యొక్క వాక్యము 100% అది నెరవేరుతుంది. దేవుని యొక్క కార్యములు దేవుడు చెప్పినటువంటి రీతిలోనే దేవుని కార్యములు జరుగుతాయి. ఎందుకు చెప్తున్నారంటే ప్రియమైన వారా, దేవుడు యెషయా ప్రవచనం చేసినాడు, యేసు ప్రభు వారు పుడతారని. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, యోషియా అనేటువంటి రాజు వస్తాడు, పుడతాడని. అలాగనే మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు వచ్చినారు. ఆయన చేసేటువంటి దాన్ని 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆయన ఎలాగున వదుకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె ఎలాగున తన అర్పించుకున్నటువంటి వాడు ఉంటాడు. అంతా కూడా యేసయ్య గురించి అన్ని కూడా మన జీవితంలో ప్రియమైన 2,000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క వాక్యములో చరిత్ర చెబుతుంది. అందుకనే మనం చూస్తున్నాం. చూడండి, చరిత్రలో మనము యేసు ప్రభు వారు ఉన్నారా లేదా అంటానికి కూడా బైబిల్ అనేటువంటిది నిదర్శనమే కాదు. చూడండి, మీరు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేటువంటిది కనపడతలేదా? కనపడుతుంది. మనకు కనపడుతుంది యేసు ప్రభు వారు వచ్చారని. సో యేసు ప్రభు వారు వచ్చినారు. తర్వాత మీరు గమనించాల్సిన టైం లేదు మనకి, దేవుని యొక్క వాక్యం తర్వాత మనం చూద్దాం. బట్ ప్రీమెట్ వారు ఒకటే వాడు గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం సత్యం ఏంటంటే ఆయన త్వరలో మరలా రాబోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. దొంగ వలె వస్తారని చెప్తున్నారు. దానికి ముందు జరిగేటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచము ఎలాగుందో భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. మనం అనుకుంటున్నాం చాలా మనం ప్రశాంతంగా రుజువుల్లో ఉన్నాం, లేదా ఆంధ్రలో ఉన్నాం. నిన్న మొన్న ఎవరో చెబుతున్నారు, ఈవెన్ పాకిస్తాన్ వేసేటువంటి టార్గెట్లో వైజాగ్ కూడా ఉందంట. వైజాగ్ కూడా ఒక దెబ్బను బ్లాస్ట్ చేయొచ్చంట. గుజరాత్లో అనేకమైన పట్టణాలు లేపేయచ్చంట. హైదరాబాద్ టార్గెట్ ఉందంట. చూడండి, భారతదేశంలోనే మనకు మన వైజాగ్నే వారు టార్గెట్ అన్నారు, హైదరాబాద్ని టార్గెట్ అన్నారు, బెంగళూరుని టార్గెట్ అంటున్నారు. పెద్ద పెద్ద ఈ యొక్క క్యాపిటల్ సిటీస్ అనేటువంటిది, మెడ్రాస్ టార్గెట్ అంటున్నారు, అలాగే బాంబే టార్గెట్ అంటున్నారు. ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. చూడండి, ప్రియమైన గమనించండి. ఇప్పుడు మనం వింటున్నాం, ఇంతకు ముందు నుంచి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నది యుద్ధము, యుద్ధ సమాచారాలు, అవన్నీ కూడా మనం వినేటువంటి వారికి ఉంటాం. క్రీస్తు విరోధి చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఈ రోజు రాత్రి డిక్లేర్ చేశారు, ఆ పోపే చివరి పోపు అంటున్నారు. ఇక ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ పోపు వారి దగ్గర వాళ్ళ
వాళ్ళ క్యాంపస్ ఉండేటువంటి ఫొటోస్ లో ఇంతమంది పోపులు వస్తారు అనేటువంటిది రాసుకుంటారు, పెట్టుకుంటారంట. అందుట్లో వారి కోసం కొన్ని ప్లేసులు పెడతారంట. సో ఇప్పుడు వచ్చేటువంటి పోపు తర్వాత మరొక పోపు రాడంట. ఇక అదే ఫైనల్ గా ఉండేటువంటి ఈయన ఇప్పుడు వచ్చినాడు, రాత్రి వచ్చినాడు ఆయన తర్వాత ఇంకో పోపు అనేటువంటిది లేదంట. చూడండి, వాళ్ళ యొక్క ప్రకారం వాళ్ళు చెబుతున్నారు. అతనే ఈ టైం ఏంటంటే అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి అంట అతను. మరి జనాలు కొంతమంది చెప్పేటువంటిది ఏంటంటే యాంటీ క్రైస్ట్ గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. చూడండి, మనకు తెలియదు మరి ఏం జరుగుతుందో. రకరకాలైనటువంటి సమాచారాలు మనం వింటున్నాం. క్రీస్తు విరోధిగా రాబోతున్నాడు, క్రీస్తు విరోధి త్వరలో బయటపడిపోతాడు. దేవుని యొక్క వాక్యం ఎంత సత్యం. నేను 2 విషయాలు మీకు చెప్పినాను. యేసు ప్రభువు వారి భర్త గురించి, పుట్టు గురించి చెప్పినాను. యోషియా గురించి చూసినాం మనం. 100% యోషియా చెప్పిన రీతిలోనే పుట్టినాడు. యేసు ప్రభువు వారు పుడతారన్నారు, యోషియా చెప్పినాడు, 100% పుట్టినాడు. అలాగనే దేవుని యొక్క వాక్యం దానియేలు చెప్తాడు. దానియేలు చెప్పి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. హేయమైనటువంటి వస్తువును అక్కడ డిజల్యూషన్ అంటారు. హేయమైనటువంటి వస్తువును దేవుని యొక్క ఆలయంలో దానిని అర్పించుతారనేటువంటిది. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చి దాన్ని అర్పించడం అనేటువంటిది చేస్తాడంట. పరిస్థితులు మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా సరే న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు. గత దినాల్లో చూడండి ఎన్ని భూకంపాలు వచ్చినాయి, ఎన్ని సునామీలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే మనుషులు అలాగనే చనిపోతున్నటువంటి వారికి ఉన్నారు. భయంకరమైన సిచ్యువేషన్. దేవుని రాకడకు మనం చాలా దగ్గరగా మనం ఉన్నాం. యేసు ప్రభువు చెప్పినారు, దొంగ వలె నేను వస్తాను. ఎప్పుడు వస్తాను? దొంగ ఎప్పుడు చెప్పి వస్తాడా? మీ ఇంటికి ఎప్పుడు దొంగ వచ్చాడా? పక్కింటి వాళ్ళు దొంగలు పడినప్పుడు ఎప్పుడు చెప్పొచ్చాడా? యేసు ప్రభువు చెప్పేటువంటిది ఏంటంటే నేను దొంగ వలె నేను వస్తాను. యేసు ప్రభువు త్వరలో రాబోతున్నారు. కాబట్టి ప్రియమైన వారారా, దేవుని పెట్టినటువంటి మన అందరము కూడా చేరేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యము సత్యం. 100% నెరవేరుతుంది. 100% నెరవేరుతుంది. 100కి 1000% దేవుని యొక్క వాక్యము నెరవేరబోతుంది. ప్రభువు చెప్పినటువంటి రీతిలోనే దేవుని యొక్క బిడ్డలుగా మారు మనసు పొందినటువంటి, రక్షణ అనుభవం వచ్చినటువంటి ఈ రెండింటికి వచ్చేటువంటి మనందరి జీవితాల్లో మరి చిన్న విషయం అంటే ఒక వాక్యాన్ని మనం చెప్పినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు మన హృదయంలో ఆ మాట్లాడేటువంటి వారు ఒకరు దూషించినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాండ్, దూషించే వారిగా రెస్పాండ్ అయ్యేటువంటి వారిగా ఉన్నామా? లేదంటే మనము పర్లేదులే, ఏం పర్లేదులే, ఏదేమనుకున్నా సరే తుడిచేతులు పోదాం అనేటువంటి రీతిలో ఆ చిన్న విషయాల్లో మనం ప్రిమిట్ వల్ల తప్పించబడినట్లయితే మన పరలోక రాజ్యాన్ని మనము కోల్పోయేటువంటి వారికి ఉంటాం. మన హృదయంలో అనేకమైనటువంటి రాళ్ళు, అనేకమైనటువంటి గ్రడ్జెస్ మనం పెట్టుకుంటాం. దేవుని యొక్క బిడ్డలుగానే ఉంటాం. కోపం అనేటువంటిది తగ్గదు మనలో, సహనం అనేటువంటిది ఉండదు, మనకి విధేయత అనేటువంటిది ఉండదు, లోబడేటువంటి మనసు అనేటువంటిది ఉండదు, హెచ్చించుకునేటువంటి స్వభావం ఉంటుంది, గర్వం అనేటువంటి బహుగా ఎలుబడి చేస్తుంది, ప్రేమ అనేటువంటిది కోల్పోయేటువంటి వారికి ఉంటాం. దేవుని బిడ్డలుగానే ఉంటాం, ప్రేమించేటువంటి వారికి ఉంటాం. దేశ ప్రభువారిని యేసుని ప్రేమించవలసిన రీతిలో మనం ప్రేమించాం. ప్రభువారు చెప్పిన 2 ఆజ్ఞలు ఏంటి? మొట్టమొదటిది ఏంటి? నీ దేవుడు యెహోవాను పూర్ణ మనసుతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను సేవించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మరి దేవుని అలా ప్రేమిస్తున్నాం మనం హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో. యేసయ్య సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు యేసయ్య క్షమించయ్యా, యేసయ్య కాపాడే అంటారు. తర్వాత దేవుడిని ప్రేమించేవారుగా ఉంటాం. దాని తర్వాత అన్ని సక్రమం అయిపోయిన తర్వాత మన దేవులో మరొక విగ్రహం అనేటువంటిది వచ్చేస్తుంది. డబ్బు అనేటువంటిది విగ్రహం ఉంటుంది. పరస్త్రీ ఒక విగ్రహం అయిపోతుంది, పరపురుషుడు ఒక విగ్రహం అయిపోతారు, లోకేచ్ఛనేటువంటిది విగ్రహం అయిపోతుంది, స్నేహం అనేటువంటిది లోకం వారు, స్నేహితులు వారు, అదే స్నేహం అనేటువంటిది ఒక విగ్రహం అయిపోతుంది, ఫోన్ అనేటువంటిది విగ్రహం అయిపోతుంది. చూడండి, దేవుని యొక్క బిడ్డలుగా ఈ మధ్యలో నేను చూసినాను. ఈ మధ్యలో ఆయన మన దేవుని సేవకుడు చనిపోయారు కదా, ఆయన ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని ఫోన్లు కంటిన్యూస్గా చూస్తున్నాం. అది పోయి 12 అయిపోతుంది రాత్రి. అదొక రకమైనటువంటి మనకి అది మనము అంటే విగ్రహం అంటే ఆయన గురించి అనేటువంటి విగ్రహం కాదు కానీ మన ఫోన్ అనేటువంటిది ఒక విగ్రహంగా అయిపోతుంది. దాని తర్వాత ఈ మధ్యలో వార్ అనేటువంటిది, ఈ కాన్సిక్వెన్స్ సమస్య ఏం జరుగుతుంది దీని గురించి చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది.
రాత్రి 11:30, 12 అయిపోతుంది ఈ ఫోన్ చూసి. అందులో మనం తప్పు చేయట్లా, పాపం చేయట్లేదు. బట్ ఏంటంటే అదొక దాన్నే మనం చూస్తున్నటువంటి వారిగా నిద్ర అనేటువంటి కోల్పోతున్నాం. ఈ దేవుడు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీకు దేహము దేవుని యొక్క ఆలయం అన్నది. ఆలయానికి కావాలని రెస్ట్ మనం ఇవ్వాలి. ఆలయానికి కావాలన్నటువంటి ఆహారాన్ని మనం ఇవ్వాలి. తగినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. ఎక్కువ ఆహారాన్ని కూడా ఇవ్వకూడదు. మనం దాన్ని కాపాడుకోవాలన్నటువంటి బాధ్యత మనది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనము కావాల్సినటువంటి రీతిలో మనము దేనికి ఎడిక్టేటెడ్ వారిగా మనం ఉండకూడదు. అనేటువంటి ఎడిక్షన్ వచ్చేస్తున్నాయి. వాళ్ళని మొత్తం మందులు వచ్చేసి త్రాగుడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు. సీక్రెట్ సిన్స్ అనేటువంటిది ఎక్కువైపోతున్నాయి. పైకి భక్తి కలిగిన వారిగా కనపడుతున్నాము కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారు చాలాసార్లు భక్తి వచ్చేటి వారిలో ప్రియమైన వారిలో ఈ దినాల్లో హిపోక్రట్సీ అనేటువంటిది బాగా కనపడుతుంది. వేషధారణ అనేటువంటిది బాగా కనపడుతుంది. బయట కనపడదు, ఉండదున్నట్టు చెప్పేస్తారండి. దేవుని బిడ్డలో ఉండేటువంటి మన జీవితంలోనే వేషధారణ బాగా కనపడుతుంది. వేషధారణ పైకి భక్తిగా, పైకి ప్రార్థన చేసేవారుగా దేవుని కార్యం అనేటువంటిది ఒక్కడు జరగదు. ఎందుకంటే దేవుడు అంతరంగాలు చూసేటువంటి దేవుడు. పైకి మనం బాగా డెకరేషన్గా ప్రార్థనకి వెళ్ళొచ్చు, ప్రార్థనలో పాటలు పాడవచ్చు, అనేకమైనటువంటి యాక్టివిటీ చేయొచ్చు మనం. కానీ హృదయంలో విగ్రహాలు పెట్టుకుని, హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పెట్టుకుని యేసయ్యను ప్రేమించినటువంటి రీతిలో పూర్ణ ఆత్మతో చెప్తాం, పూర్ణ బలముతో చెప్తాం మనం. కానీ యేసయ్యను మనము ప్రేమించాం. మరొక దాన్ని మనం ప్రేమించే వారికి ఉంటాం. టైం అంతా వృధా చేసేటువంటి వారికి ఉంటాం. లోకమైనటువంటి వాటిని పొజిషన్స్ అనేటువంటి వారు చూడండి, గమనించండి, ముగిస్తున్నాను. మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే, సైతాను యొక్క టార్గెట్ ఎవరంటే మారు మనసు పొందాలనుకునేవారు, మారు మనసు పొందినటువంటి వారు, మారు మనసు పొంది భక్తి చేస్తున్నటువంటి వారు, మారు మనసు కొరకు ప్రయత్నాలు చేసేటువంటి శిష్యులుగా దేవుని వాక్యం అందించేటువంటి వారే వాడి యొక్క టార్గెట్. బయట చూడటం వాడు పట్టించుకోడు. వాడికి టైం అనేటువంటిది లేదు. వాడి టైం అయిపోతుంది. వాడి టైము దేవుడు ముగించబోతున్నాడు వాడి టయాన్ని. అందుకని వాడు చేసేటువంటి పని ఏంటంటే దేవుని బిడలేటువంటి వారిని టార్గెట్ గా వాడు చేసేసినాడు. వాడి దేవుని యొక్క రక్షణ పొందేటువంటి మనమే టార్గెట్. అందుకనే మనం ప్రార్థన చేయకుండా, అందుకనే మనం ఆరాధనకు రాకుండా, అందుకనే మనం భక్తి చేయకుండా, అందుకనే ఇతరులకు సాక్ష్యం చెప్పకుండా, అందుకనే మనము మన యొక్క లోకంలోనూ పాపములోనూ పడిపోయేటువంటి వారిగా వాడు చేస్తున్నాడు. సమయం అంతా వృధా చేసేటువంటి వాడుగా సైన్సాన్ని పెట్టేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఎంత వచ్చేసింది? 3,000 రూపాయలు కడితే సంవత్సరం అంతా ఫ్రీ వచ్చేసింది ఫోన్. అది వరకు 1 జీబీయో 2 జీబీలో, ఇప్పుడు 2 జీబీలు అయిపోయింది. 24 గంటల్లో 2 జీబీలు వాడుకుంటా ఉండొచ్చు. 3,000 కడితే చాలు, సంవత్సరం అంతా వచ్చేసింది. ఫ్రీగా ఇచ్చేసినాడు. అందులో ఏముంటుంది? లస్ట్. అందులో ఉండేటువంటి అంతా కూడా లస్ట్. శరీరాన్ని ప్రేరేపించేటువంటి, శరీరాన్ని పాడు చేయడానికి ప్రేరేపించేటువంటి లస్ట్ అంతా కూడా అందులో వచ్చేస్తుంది. ఏమైపోతుంది? ఇక మనకి యవనస్తులైనటువంటి వారు అదే జరిపోతుంది. యవనస్తులు కాదు, పెద్దలు కాదు, చిన్నలు కాదు. సైతాన్ యొక్క టార్గెట్ అదే అయిపోయింది. గమనించాల్సినటువంటి విషయం ఎవరి జరుగుతుంది? భలే ఉంది, టెక్నాలజీ బాగా పెరుగుతుంది, చాలా బాగుందని మనం అనుకుంటాం. బట్ ఏంటంతా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి? దాని విషయంలో మీరు గమనించండి. ఏం జరుగుతుంది దానివల్ల? ఫ్రీగా వచ్చేసింది ఇంటర్నెట్, దానివల్ల మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలా లాస్ అనేటువంటిది. దాన్ని వాడాల్సినటువంటి రీతిలో మనం వాడుకోవాలి. సైతాన్ యొక్క టార్గెట్ అది. క్రైస్తవులైనటువంటి వారు పడిపోవాలి, క్రైస్తవులైనటువంటి వారు జారిపోవాలి, క్రైస్తవులైనటువంటి వారు ప్రీచ్ చేయకూడదు, వాక్యం అందించకూడదు, భయపడిపోవాలి. క్రైస్తవులైనటువంటి వారు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండకూడదు, వాడిని దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి ఉండకూడదు వీరు అనేటువంటి వాడి యొక్క టార్గెట్. ఎందుకంటే వాడి టైము అయిపోతుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు? వాడిని బిగించి ఆ యొక్క అంధకారంలో వాడిని వాడమైపోతున్నాడు. కానీ కాబట్టి వాడి టైం అయిపోతుంది. కాబట్టి వాడు మనందరినీ కూడా పాడు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కళ్ళు తెరిచే వరకు ఉన్నారు. ఆ మనోనేత్రాలు తెరవు ప్రభా, గ్రహింపు దయచేయి ప్రభా. నా టైం వృధా చేసుకున్నాను, నా హృదయంలో వీలు కాకుండా మరొక దానికి విగ్రహం అయిపోయింది ప్రభా. మీకు మన సమయాన్ని నేను ఇవ్వట్లేదు ప్రభా. ప్రార్థన చేయలేకపోతున్నాను, పశ్చాత్తాప పడలేకపోతున్నాను, మొరపెట్టలేకపోతున్నాను, ఒప్పుకోని రీతిలో ఉన్నాను ప్రభా.
వేషధారణగా ఉన్నాను ప్రభా అనేటువంటి రీతిలో ప్రియమైన వాళ్ళారా ఈ రాత్రి ముగిస్తున్నాను. మన జీవితాన్ని మనం సరి చేసేటువంటి వారిగా మనము ఉండాలి. టైం అయిపోతుంది మనకి ఈరోజు 10:10కి టైం అయిపోతుంది కాబట్టి అలాగనే మనకు ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలుగా మనందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మన జీవితాలను సక్రమైనటువంటి మార్గంలో మనము పెట్టుకోవాలి. ఎలా ఉన్నాను, నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, దేవుని సేవకులైనటువంటి వారికి తెలియదు, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఈ అంతరంగాలు ఆయన ఎరిగినటువంటి దేవుడు. నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఎక్కడ నుండి ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడెక్కడ నుండి ఎలాంటి ప్లాన్ చేస్తున్నావు, సమస్తం కూడా యేసయ్య ఎరిగినటువంటి వాడు. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో. సైతాను కుతంత్రాలు మీద పడకముందు, సైతాన్ని నిన్ను పడవేస్తున్నప్పుడు నువ్వు ధైర్యముగా వాడిని సైతాన్ని ఇక్కడి నుంచి వెనక్కు పోనేటువంటి రీతిలో నువ్వు కూడా సిద్ధపడాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే సైతాన్ని దగ్గరికి రానే రాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రంగా చూడండి. ఒక దైవ సేవకులు చెప్పినటువంటిది ఏంటంటే, ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఎవడి నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలండి అంటే ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళాలి, ఎక్కడ చేయాలన్నప్పుడు ఆయన అన్నటువంటిది ఏంటంటే, ఏమి అవసరంలా మోకాళ్ళతో వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని యొక్క వాక్యాలను చదువుకో. ఈ రెండు నువ్వు చేసినావంటే సైతాను దగ్గరికి రాడు. నువ్వు దేవుని కొరకు వాడబడేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి రాత్రి వీడియోను ముగిస్తున్నాను. మీరు మరి ఎలాగున్నారో నాకు తెలియదు. దేవుని యొక్క బిడ్డలుగా మీ అంతరంగాలు ఎలాగున్నాయో నాకు తెలియదు. కాబట్టి మీరు ఒకసారి మీ జీవితాన్ని మీరు పరీక్ష చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి వద్దులా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ రాత్రి కాల సభలో ప్రభా మీరు ఇచ్చినటువంటి మాటలకే నీకు వందనాలు. ప్రియ ప్రభా, మీరుగా తల్లి ఈ బిడ్డలేటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ బిడ్డలేటువంటి వారు ప్రభావంతో వారికి నమ్మకస్తులుగా బ్రతికేవారుగా సైతాన్ యొక్క కుతంత్రాలకు వాడు వేసేటువంటి జ్ఞానాలకు బిడ్డలు ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా ప్రభా నీకు విధేయులుగా నీ మార్గంలో నీ యొక్క తండ్రి నీ కొరకు బ్రతికేటువంటి వారుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. రాజ్యాన్ని కట్టాలి, నీ కార్యాలు మీరు జరిగించారు. కాబట్టి ఆ మేరకు బిడ్డలందరూ కూడా ఆయన బిడ్డకు మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరితోనూ గాక. ఆమేన్.